నువ్వు దొబ్బేస్తే దొబ్బే, లేకపోతే ఉంచుకో, అంతేగాని దొబ్బేసి ఇవ్వడాలు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నాకు కూడా అదే అనిపించింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 13 అనమాట, ఎపిసోడ్ 14. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు అయితే నేను చెప్పిన పాయింట్స్ నిన్న కొన్ని లీక్ అయినాయని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూసేయండి, ఎందుకంటే నేను దానిలో చెప్పిన పాయింట్స్ చాలా వరకు ఈ రోజు నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్ లో అయితే వచ్చినాయి. మీరు కూడా చూసే ఉంటారు కదా. సో ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్ లో రివ్యూ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ అయితే నాగార్జున గారు వచ్చారు. 12th డే కంటిన్యూషన్ అయితే చూపించారనమాట. ప్రేరణకి అండ్ విష్ణుప్రియకి గొడవ అయింది చిల్లి విషయంలో. అసలు ఆ ఫుడ్ గురించి చాలా గొడవలు అవుతున్నాయి. సో అది దాచేసింది యాక్చువల్ గా మణికంఠ, బట్ విష్ణుప్రియ తీసేసుకుందేమో అని చెప్పేసి చెక్ చేయడానికి ప్రేరణ అయితే వచ్చింది. తర్వాత విష్ణుప్రియకి ఇచ్చేసాడు, అదే ప్రేరణ వాళ్ళకి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మణికంఠ ఇచ్చేసిన తర్వాత గొడవ అవుతుందని చెప్పేసి ఇచ్చేస్తే విష్ణుప్రియ చాలా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. ఎందుకంటే నువ్వు దొబ్బేస్తే దొబ్బే, లేకపోతే ఉంచుకో, అంతేగాని దొబ్బేసి ఇవ్వడాలు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నాకు కూడా అదే అనిపించింది. ఎందుకు తీసేసుకోవడం, ఎందుకు ఇవ్వడం, మనకంట వేస్ట్ ఆఫ్ టైం. అంటే ఏదో యాక్టివ్ గా ఉండాలి అన్నట్టు చేశాడు ఈ విషయంలో అనిపించింది నాకైతే. యష్మి టీం వాళ్ళు కంట్రీ డిలైట్ గేమ్ అయితే విన్ అయ్యారు. క్లాన్ పర్ఫార్మెన్స్ తోనే స్టార్ట్ చేశారు. నాగ్ సార్ అయితే ఫుల్ ఆన్ ఫైర్ అనమాట, ఇచ్చి పడేశారు. అన్ని వీడియో ప్రూఫ్స్ తోనే మాట్లాడారు ఈ రోజు అయితే. ఫస్ట్ యష్మితోనే స్టార్ట్ చేశారు ఈ రోజు. ప్రేరణని సంచాలక్గా పప్పు అన్నారు. నిఖిల్ ఆల్రెడీ అన్నారు కదా పప్పు అని చెప్పేసి, అదే అన్నారు అనమాట. సంచాలక్గా ఫెయిల్ అయింది ప్రేరణ. ఇలా మీలో ఎంతమందికి అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. పృథ్వీ గేమ్ ఆడేటప్పుడు ఎఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు, అది యూజ్ చేయొద్దని వార్న్ చేశారనమాట. ఎందుకంటే ఇది రియాలిటీ షో. సో నాకు కూడా అదే అనిపించింది. తను హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అనేస్తున్నాడు, బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యామిలీస్ చూస్తాయి కదా ఈ షో అనేది. సో అందుకని వాడొద్దన్నారు. ప్రేరణ మ్యానిపులేట్ అయ్యిందా, నువ్వు చేసావా అని చెప్పేసి కరెక్ట్ గా అడిగారు అనమాట యష్మిని. సో మ్యానిపులేట్ చేశారు అందరూ కలిసి, అండ్ తను కూడా మ్యానిపులేట్ అయింది. సో 2 తప్పులు అయితే ఉన్నాయి ప్రేరణ విషయంలో. అందరూ ఇది కాదు ఇది 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 అని చెప్పేసరికి తను ఎంత అరిచినా కూడా ఎవరు వినిపించుకోలేదు. సో సంచాలక్గా అయితే ఫెయిల్ అయిపోయింది. తన ఓన్ డెసిషన్ మీద తను స్టిక్ ఆన్ అవ్వలేదు. యష్మిన్ కూడా అన్నారు, నువ్వు కూడా సంచాలక్గా ఫెయిల్ అయ్యావు కదా 250 grams విషయంలో అని చెప్పేసి. సో యష్మిని లైక్ సీత అడిగింది అనమాట ముందే, లైక్ దగ్గరగా ఉన్నా కూడా ఇస్తావా అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇస్తా అని ఒప్పుకుంది, బట్ అసలు ఆ మాటే అనలేదని చెప్పారు. సో ఓకే వీడియో చూపిస్తా అని చెప్పేసి నాకు సార్ అన్నారనమాట. కానీ మణికంఠ అన్నాడు నేను ఆ మాట అన్నాను అని చెప్పేసి. కానీ యాక్చువల్గా ఏమైందంటే సీత అడిగింది ఆ విషయం. మణికంఠ ఏమో తను అడిగాను అనుకున్నాడు. ఎవరైనా సరే అడిగారు, కానీ అది ఇచ్చింది మాత్రం సీతకి, ఎవరికి ఇవ్వకుండా. యాక్చువల్ గా ఆ గేమ్ లో గెలవాల్సింది మణికంఠ, బట్ సీత గెలిచేలా చేసింది అనమాట యష్మి. తను కూడా సంచాలక్గా ఫెయిల్ అయినట్టే. సోనియా నాకు పాయింట్ అన్నారు, పెద్దోడు చిన్నోడు అని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటే అవ్వదు ఇక్కడ అని చెప్పేసి భలే అన్నారు అనిపించింది నాకు కూడా. పెద్దోడేమో నిఖిల్, చిన్నోడేమో అబ్బాయి అనమాట. సో బాగా అన్నారు అనిపించింది. ఇంట్లో ఏమనుకుంటారు, రిలేషన్షిప్స్ ఏమనుకుంటారు అని చెప్పేసి అంత ఫీల్ అవుతున్నావు కదా. మరి అలాంటప్పుడు విష్ణుప్రియని నువ్వు ఎందుకు అన్నావు, మీ ఇంట్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరేమో, మా ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి ఎందుకు అన్నావు అని చెప్పేసి ఒక వీడియో అయితే చూపించారు నామినేషన్స్ డే అప్పుడుది. సో కరెక్ట్ గా అడిగారు అనిపించింది సోనియానైతే. ఇంకా గట్టిగా అడుగుంటే బాగుండు అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా? బాగా ఫైర్ అయ్యారు సోనియా మీద, మాట అదుపులో పెట్టుకొని మాట్లాడు అని చెప్పేసి. ఎందుకంటే విష్ణుప్రియకి ఫాదర్ విషయంలో కొంచెం ఇదైంది. సో లేరనమాట వాళ్ళతో. సో ఆ విషయం తెలుసా అని చెప్పేసి సోనియాని అడిగితే, సో తెలుసు ఫస్ట్ డేనే చెప్పింది విష్ణుప్రియ ఈ స్టోరీ అంతా. అయినా కూడా తన అందనమాట. సో తెలిసి అంది కాబట్టి నాకు సార్ ఫైర్ అయ్యింది. విష్ణుప్రియ డ్రెస్ వల్ల వేరే వాళ్ళు అబ్బాయిలు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు, ఇలాంటివి కూడా అంది. సో డ్రెస్ విషయంలో అది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇప్పుడు నాకు ఇట్లాంటివి వేసుకోవాలనిపిస్తుంది, ఇంకొకరికి అనిపించదు. సో ఇంకొకరు చున్నీ డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. సో పక్కన వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అనుకుంటే అసలు అంటే ఆ పర్టికులర్ షోలో ఇలాంటి డ్రెస్సెస్ మాత్రమే వేసుకోవాలి అని చెప్పేసి ఏం రాసలేదనమాట. సో ఆ విష్ణుప్రియని అట్లా అనడం కరెక్ట్ కాదు అందరు ముందు నామినేషన్స్ లో అని చెప్పేసి అనిపించింది. నామినేషన్ పాయింట్ అసలు అలాంటి పెట్టకూడదు, చెత్తలో పాయింట్స్ పెట్టింది సోనియా అనిపించింది. నెక్స్ట్ శేఖర్ భాష గారికి అయితే బేబీ బాయ్ పుట్టారు. సో ఈరోజు ట్విస్ట్ ఇదే అనమాట. చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ శేఖర్ భాష గారికి అండ్ వాళ్ళ వైఫ్కి.
యష్మి క్లాన్ లో వచ్చేసి రెడ్ లో పెట్టింది ప్రేరణని, సోనియాని, శేఖర్ భాషని. గ్రీన్ లో పెట్టింది అబ్బాయిని, పృథ్వీని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనికా క్లాన్ అనమాట. అబ్బాయికి సపోర్ట్ చేయకుండా వేరే క్లాన్ వాళ్ళకి సపోర్ట్ చేసింది అని చెప్పేసి అన్నారు. నిజంగానే ఇది కరెక్టే. సో ఇప్పుడు మన క్లాన్ లో వాళ్ళు ఎలాంటిది ఎలా ఓడిపోతుంటే కనీసం చేయాలి కదా, అట్లీస్ట్ వాళ్ళకి వెళ్ళి మోరల్ గా అయినా సపోర్ట్ గా ఉండాలి. బట్ తను ఓడిపోయాడు, తన దగ్గరికి ఎవ్వరు వాళ్ళ క్లాన్ వాళ్ళు వెళ్ళకపోయేసరికి అబ్బాయి కొంచెం ఫీల్ అయ్యాడు. సో అది కరెక్ట్ కాదని చెప్పేసి నైనికాకి చెప్పారనమాట. విష్ణుప్రియ అయితే స్టామినా బాగా ఉందని చెప్పేసి పొగిడారు. నాకు కూడా అదే అనిపించింది. ముగ్గురు అంటే మిగతా వాళ్ళ అబ్బాయిలతో పోటీ పడింది, నాకు చాలా బాగా అనిపించింది. ఓం గారు అనుకున్నారంట, ఆదిత్య ఓం గారు విష్ణుప్రియ బదులు నన్ను పెట్టుంటే బాగుండేది, అట్లీస్ట్ డిస్కస్ చేయలేదు అని చెప్పేసి నైనిక ఆయనకు అనిపించింది అని చెప్పేసి. ఆయనకు దాని మీద ఐడియా ఉందంట. సో నైనిక అనేది డిస్కస్ చేయాలి ఫస్ట్, ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు ఎవరు ఓకే అని చెప్పేసి డిస్కస్ చేస్తే కానీ తెలీదు. సో ఎవరు క్యాపబుల్ అని చెప్పేసి కొంచెం పంపించుంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. ఆయన గేమ్ ఎలా ఉంటుందో ఫిజికల్ గా అన్ని చూడగలిగే వాళ్ళం. నైనిక క్లాన్ లో వచ్చేసి రెడ్ ఆదిత్య ఓంకి ఇచ్చారు, గ్రీన్ వచ్చేసి అభయ్, విష్ణు, సీతకి ఇచ్చారు. సీత బాగా ఆడిందని చెప్పేసి చెప్పారనమాట అందరూ, మోస్ట్లీ నాకు సార్ కూడా. నెక్స్ట్ వచ్చేసి యష్మి మణికంఠ ఆ వీడియో అయితే చూపించారు. యాక్చువల్ గా సీత అన్నదనమాట, దగ్గరగా ఉన్నా ఇస్తావా అని చెప్పేసి. కానీ సీతకు గుర్తులేదు, మణికంఠకు గుర్తుంది. సో యష్మి ఇప్పుడు ముసలి కన్నీళ్ళు కాచేసి ఈ క్లాన్ లో 5 ఉన్నారు కదా, ఆ క్లాన్ లో 2 కదా, సో కావాలని వీళ్ళు వాంటెడ్లీ నాకు గెలవాలనిపించి ఇట్లా చేశాను అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ రాంగ్ అనమాట. ఎందుకంటే న్యాయంగా ఆడేవాళ్ళు అక్కడ పోతారు కదా, 2 ముగ్గురైనా ఒక్కళ్ళైనా కూడా అది కరెక్ట్ కాదనిపించింది. నిఖిల్ క్లాన్ గ్రీన్ లో వచ్చేసి మణికంఠాన్ని పెట్టారు, ఎందుకంటే నిఖిల్ క్లాన్ లో ఒక్కళ్ళే కాబట్టి. మణికంఠ బాగా డాడీ వీక్ చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉన్నాడు. నాకు సార్ కూడా వాళ్ళ క్లాన్ ని బాగా మెచ్చుకున్నారనమాట. వాళ్ళకి హైయెస్ట్ వచ్చింది ప్రైజ్ మనీ, వాళ్ళదే యాడ్ అయింది అనమాట విన్నర్ ప్రైజ్ మనీకి. యష్మిని అండ్ నైనికాని చీఫ్స్ గా ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళ క్లాన్స్ డిజాల్వ్ చేసేయాలి అని చెప్పేసి అన్నారనమాట. నాకు సార్ కరెక్ట్ గా అన్నారనిపించింది. బట్ నాకు యష్మిది ఒక్కటే డిజాల్వ్ చేస్తుంటే బాగుండు అనిపించింది, నైనికాది కాకుండా. సెకండ్ చీఫ్ ని అయితే సెలెక్ట్ చేయమన్నారు. ఇప్పుడు 3 క్లాన్స్ అయితే ఉండవు, ఓన్లీ 2 క్లాన్స్ ఉంటాయి. థర్డ్ క్లాన్ అసలు డిజాల్వ్ అయిపోయింది, తీసేశారు. సో సెకండ్ చీఫ్ ని సెలెక్ట్ చేయమంటే వైట్ బ్లాక్ పోయాలన్నమాట. సో వైట్ అంటే వాళ్ళు కావాలి అని చెప్పేసి, బ్లాక్ అంటే వాళ్ళు వద్దు అని చెప్పేసి. సో దానిలో మణికంఠకి 2 వైట్ 1 బ్లాక్ వచ్చింది, విష్ణుకి 1 వైట్ వచ్చింది, అబ్బాయికి 1 బ్లాక్ 5 వైట్స్ వచ్చినాయి, ప్రేరణకి 2 బ్లాక్, ఆదిత్యకి 3 బ్లాక్, సీతకి 1 వైట్, పృథ్వీకి 1 బ్లాక్, శేఖర్ కి 1 బ్లాక్. నాకైతే ఏమనిపించింది అంటే సోనియా అబ్బాయి ఫ్రెండ్స్ అని ఇచ్చుకున్నారు, ఇద్దరు వైట్ అని అనిపించింది. లేకపోతే సోనియా క్లాన్ పెట్టేది ఏంది, క్లాన్ చీఫ్ ఏంది అనిపించింది. సో అబ్బాయి అయితే చీఫ్ అయ్యారు. నేను ఆ పాయింట్ ఆల్రెడీ చెప్పాను. సోనియాకి 1 బ్లాక్ కూడా వచ్చింది. సెకండ్ చీఫ్ వచ్చేసి అబ్బాయి అనమాట. అండ్ ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో వచ్చేసి నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో వచ్చేసి నైనికాని సేవ్ చేశారు, 1 సేవింగ్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ సేవ్ చేసింది వచ్చేసి నిఖిల్ ని సేవ్ చేశారు, 2 సేవింగ్స్ అయినాయి. ఈ పాయింట్ కూడా నేను రాత్రి వీడియోలో చెప్పాను. సో నాకు ముందు లీక్ అయిన మ్యాటర్స్ కూడా నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు నామినేషన్ లో. సో టోటల్ 8 కాబట్టి ఇద్దరిని సేవ్ చేశారు, 6 మెంబర్స్ ఉన్నారు నామినేషన్ లో. సో ఈ రోజు ఎలిమినేట్ కాబోతుంది శేఖర్ భాష గారు. కానీ అది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనిపించింది నాకైతే. సండే ఎపిసోడ్ లో అంటే ఈ రోజు ఎపిసోడ్ లో జరగబోయే అప్డేట్స్ ఏంటంటే క్లాన్ నేమ్స్ అయితే చేంజ్ చేస్తారు. అబ్బాయి క్లాన్ వచ్చేసి కాంతారా, నిఖిల్ క్లాన్ నేమ్ వచ్చేసి శక్తి. నిఖిల్ క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరంటే విష్ణు, సీత, శేఖర్, సోనియా, పృథ్వీ, నైనిక. అబ్బాయి క్లాన్ వచ్చేసి యష్మి, ఆదిత్య ఓం, ప్రేరణ, మణికంఠ, నబీల్. ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసి ఆదిత్య గారికి అండ్ శేఖర్ భాష గారికి జరుగుతుంది. అండ్ శేఖర్ భాష యువర్ ఎలిమినేటెడ్ అంటే. శేఖర్ భాష గారు ఎందుకు ఎలిమినేట్ చేశారో నాకు అయితే అర్థం కాల. మేబీ బేబీ పుట్టిందనో లేదంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే నాకు అనిపించింది, చాలా మందికి అదే అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. హోప్ నా రివ్యూ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.